హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆటో డ్రైవర్ సేవలో అనే పథకం ద్వారా అయితే లబ్ధిదారుల యొక్క ఖాతాలకు 15,000 రూపాయలు అయితే అక్టోబర్ 4వ తేదీన అయితే విడుదల చేయబోతున్నారు. అయితే విడుదల చేయబోతున్నటువంటి ఈ యొక్క డబ్బులకు సంబంధించి మనము క్లియర్గా మన యొక్క మొబైల్లోనే పేమెంట్ అనేది మన ఖాతాలకు జమ అయ్యిందా లేదా తెలుసుకోవచ్చు అనమాట. సో నేను మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. అలానే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను. ఈ యొక్క బిఎం అప్లికేషన్ స్టేటస్ అంటే బెనిఫిషరీ మేనేజ్మెంట్ అప్లికేషన్ స్టేటస్ అంటారనమాట. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది డైరెక్ట్గా ఇస్తాను. సో మీరు మీ మొబైల్లో చెక్ చేసుకోండి, ఓకేనా. సో అయితే ఇక్కడ ముఖ్యంగా చెక్ చేసుకున్నప్పుడు మీరు మొబైల్లో చెక్ చేసుకుంటూ ఉండినట్లయితే సో డెస్క్టాప్ సైట్ అనేది ఆన్లో పెట్టి చెక్ చేస్తే ఓపెన్ అవ్వదు. సో దాన్ని ఆఫ్ చేసి మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. సో నేను ఇక్కడ ల్యాప్టాప్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను, ఓకేనా. సో ముందుగా మీరు డైరెక్ట్గా బిఎం అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేస్తే ఈ విధంగా వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. ఇందులో స్కీమ్ వచ్చేసి ఆటో డ్రైవర్ సేవలో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ వచ్చేసి 2025-26 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు ఎవరైతే 2023లో వాహన మిత్ర పథకానికి సంబంధించి అప్పుడు ఆ సమయంలో డబ్బులు పొంది ఉన్నారో అలాంటి వాళ్ళు, అలానే రీసెంట్గా ఆటో డ్రైవర్ సేవలో అనే పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు, సో పాత వాళ్ళైతే ఫింగర్ వేసి ఉంటారనమాట, కొత్త వాళ్ళైతే అప్లికేషన్ ఇచ్చి ఉంటారు. సో వీరు ఎవరైతే ఇచ్చారో సో వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ యుఐడి అని ఉంటుందన్నమాట. సో దాంట్లో ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా కోడ్ అంటారు అనమాట. ఈ నెంబర్ని 937014 అని ఉంది కదా. సో దీన్ని ఎంటర్ క్యాప్చాలో ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట, రిజిస్టర్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసేసి సో మీరు వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. వెరిఫై చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మీ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇందులో వచ్చేసి మీ యొక్క డిస్టిక్ ఏంటి, మీ యొక్క మండలం ఏంటి, సో మీ యొక్క సచివాలయం ఏంటి, సచివాలయం పేరు, అదేవిధంగా క్లస్టర్ కోడ్, బెనిఫిషరీ నేమ్ ఎవరికి పడుతుంది అనే పేరు కూడా ఇక్కడ వస్తుందన్నమాట. మొబైల్ నెంబర్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ గమనించాల్సింది రెండు అప్లికేషన్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్. ఇది మీరు ఎప్పుడు చెక్ చేసుకోవాలంటే అక్టోబర్ 5వ తేదీని చెక్ చేసుకోవాలి. ఎందుకు నేను ముందుగా చెప్తున్నానంటే ఆ సమయానికి చాలామంది కూడా ఎత్తుక్కుంటూ ఉంటారు ఏ వీడియో అని. సో అలా కాకుండా సింపుల్గా ముందుగానే చెప్తాను. ఇలాంటి అప్డేట్స్ ఏమైనా వచ్చినప్పుడు ముందుగా తెలియజేసేది మన ఛానలే, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో అప్లికేషన్ డీటెయిల్స్లో ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది అనమాట. సో అప్లికేషన్ డేట్ ఎప్పుడు చేశారనేది ఉంటుంది. అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది. ఇది మీరు గమనించాలి. అప్లికేషన్ స్టేటస్ ఎప్పుడు కూడా ఎలిజిబుల్ అయి ఉండాలి, ఓకేనా. ఎలిజిబుల్ అయి ఉంటేనే మీకు పేమెంట్ పడుతుంది, లేదంటే పడదు. రీమార్క్స్లో ఏమున్నా కానీ పడదనమాట, ఓకేనా. అప్లికేషన్ స్టేటస్ ఓన్లీ ఎలిజిబుల్ అయి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ 15,000 రూపాయలు డబ్బులు అనేటివి పడతాయన్నమాట. సో ఇక్కడ అక్టోబర్ 5వ తేదీన పేమెంట్ డీటెయిల్స్ అనేటివి అప్డేట్ అవుతాయి అనమాట. స్టేటస్లో వచ్చేసి మీకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. రీమార్క్స్లో సక్సెస్ అని చూపిస్తుంది అనమాట. ఇవి ఓపెన్ అవుతాయి ఎప్పుడు? అక్టోబర్ 5వ తేదీన. డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అక్టోబర్ 4వ తేదీన విడుదల చేస్తారు, ఓకేనా. సో ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలిజిబుల్ కాకుండా అసలు ఏమి చూపించకుండా ఉన్నట్లయితే వన్స్ మీరు సచివాలయం అనేది విజిట్ చేయండి. సో సచివాలయంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డిఏ గారు ఉంటారు, డిజిటల్ అసిస్టెంట్ అంటారనమాట. సో వారి దగ్గరికి వెళ్ళండి. సో వారు చెప్తారు మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా. ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాలకి అయితే ఎలిజిబుల్ లిస్టులు, ఇన్ఎలిజిబుల్ లిస్టులో ఉన్నాయి. ఇన్ఎలిజిబుల్ లిస్టులో వచ్చినటువంటి వాళ్ళు గ్రీవెన్స్ అనేది పెట్టుకోనున్నారు. సో వారికి సంబంధించి కూడా పేమెంట్ అనేది రిలీజ్ అవుతుందండి, ఓకేనా. సో అలానే ఇక్కడ అప్లికేషన్ ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా పేమెంట్ అనేది పడుతుంది. వన్స్ ఇక్కడ ఎలిజిబుల్ అయినా కానీ కొంతమందికి అమౌంట్ అనేది పడదు. రీజన్ వచ్చేసి ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్, ఆధార్కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి ఎన్పిసి అనేది లింక్ చేసుకోవడం చాలా అవసరము. సో మీరు ఎన్పిసి అనేది లింక్ చేసుకోకుండా ఉండినట్లయితే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ బెనిఫిషరీ అమౌంట్ కూడా మీ ఖాతాలకు చేరదు. ఖచ్చితంగా చెప్తున్నాను, చేరదు. సో మీకు అక్కడ పడిపోతుంది అనమాట, రీమార్క్స్లో ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ అని పడిపోతుంది అనమాట. సో కాబట్టి సో ఇంకా కూడా అవకాశం ఉంది. మీరు ఈరోజే బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసి అనేది మీ ఆధార్కి లింక్ అయి ఉన్నటువంటి అకౌంట్కి లింక్ అయి ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి, ఓకేనా. సో లింక్ అయి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. సో మీరు గూగుల్లోకి వెళ్ళి
ఎన్పిసిఐ అని టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత సో ఈ విధంగా ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు డీటెయిల్స్ అనేటివి వస్తాయన్నమాట. సో ఇందులో వచ్చేసి కన్జ్యూమర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కన్జ్యూమర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని ఉంటుంది ఆప్షను. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ మరొక బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవాలి మీరు ముఖ్యంగా సో ఆధార్ దేనికి మ్యాప్ అయ్యి ఉంది బ్యాంక్ అకౌంట్కి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో అకౌంట్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి ఆధార్ సీడింగ్ అండ్ డిసీడింగ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకొని ఒకవేళ మీరు ఎన్పిసి అనేది దేనికి లింక్ చేసుకున్నారు అనేది తెలియకపోయినట్లయితే ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి సీడింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని అకౌంట్ నెంబరు రెండొకసారి ఇక్కడ మనం అకౌంట్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెక్ బాక్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని ఈ క్యాప్చా బాక్స్లో ఇచ్చేసి సబ్మిట్ చేసినట్లయితే సో ఏ అకౌంట్కి ఫ్లెచ్ అయి ఉన్నది ఆధార్ అనేది క్లియర్గా అయితే చూపిస్తుంది. అలానే ఎన్పిసి అనేది లింక్ అయి ఉందా లేదో కూడా చూపిస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ ట్రై చేయండి, ఓకేనా. సో ఇలా చెక్ చేసుకోండి. ఇంకా టైం అయితే ఉందన్నమాట. కేవలం 24 గంటల్లోనే మీరు ఎన్పిసి అనేది లింక్ అనేది చేసుకుంటేనే మీ ఖాతాలకు డబ్బులు అనేటివి చేరుతాయి అనమాట, ఎవరికైతే ఎన్పిసి అనేది ఇన్యాక్టివ్ పడి ఉందో, ఓకేనా. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఆటో డ్రైవర్ సేవలో పథకానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి డబ్బులకు సంబంధించి పేమెంట్స్ అనేవి మీ ఖాతాలకు జమ అయ్యాయా లేదా, బ్యాంకుకు వెళ్లకుండా మీరు ఈ విధంగా అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇలాంటి అప్డేట్స్ కొరకు ముందుగా తెలియజేసేటువంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. టెలిగ్రామ్ ఛానల్ ఎందుకు జాయిన్ అవ్వమంటున్నానంటే ఏదైనా సమాచారం వచ్చినప్పుడు వీడియో కంటే ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తానన్నమాట. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.